ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 5ను పరిశీలిద్దాం. శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో ఒక చాలా ముఖ్యమైన నిజాన్ని మనకు తెలియచేస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, ఈ ప్రపంచంలో ఏ ప్రాణి కూడా ఒక్క క్షణం కూడా ఏ పని చేయకుండా ఉండలేదు. మనందరం మన ప్రమేయం లేకుండానే ప్రకృతి నుండి పుట్టిన గుణాల చేత కర్మలు చేయటానికి బలవంతం చేయబడతాము. ఇక్కడ ప్రకృతి అంటే మన సహజ స్వభావం. ఈ స్వభావంలో 3 గుణాలు ఉంటాయి: సత్వ, రజో, తమో గుణాలు. దీన్ని మనం ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీరు ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుందామనుకుంటారు, కానీ మీ మనసు ఊరుకుంటుందా? అది ఆలోచిస్తూనే ఉంటుంది. ఆ ఆలోచించడం కూడా ఒక కర్మే. మీ శరీరాన్ని చూడండి. మీరు ఏమీ చేయకపోయినా మీ గుండె కొట్టుకుంటుంది, మీరు శ్వాస తీసుకుంటారు, రక్తం ప్రవహిస్తుంది. ఇవన్నీ కర్మలే కదా. అలాగే మనలోని గుణాలను బట్టి మనం ప్రవర్తిస్తాం. మనలో రజోగుణం ఎక్కువగా ఉంటే మనకు తెలియకుండానే ఏదో ఒక పనిలో నిమగ్నమైపోతాం, ఆవేశంగా ఉంటాం. తమోగుణం ఎక్కువగా ఉంటే సోమరితనంతో నిద్రపోవటానికో పనులు వాయిదా వేయడానికో ప్రేరేపించబడతాం. అది కూడా ఒక కర్మ యొక్క రూపమే. ఇక సత్వగుణం ఉంటే మంచి పనులు చెయ్యాలని, జ్ఞానం సంపాదించాలని, ప్రశాంతంగా ఉండాలని మనసు కోరుకుంటుంది. కాబట్టి పని చేయకుండా ఉండటం అనేది అసాధ్యం. మనం కర్మసన్యాసం చెయ్యాలనుకున్నా మన శరీరం, మనసు మరియు మన స్వభావం మనల్ని పని చేయిస్తూనే ఉంటాయి. కర్మను వదిలివేయడం కాదు, కర్మ ఫలాన్ని వదిలివేయడమే నిజమైన త్యాగమని గీత మనకు నేర్పుతుంది. కర్మ చెయ్యక తప్పనప్పుడు మనం ఏ కర్మను ఎంచుకోవాలనే స్వేచ్ఛ మనకుంది. మన పనులను భగవంతునికి అర్పించి ఫలితంపై ఆశ లేకుండా మనం విధిని మనం నిర్వర్తించాలి. అప్పుడు ఆ కర్మ మనల్ని బంధించదు, మనల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళుతుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.